రాజనీతిజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓకే. దీనికి పార్టీ శ్రేణుల్లో గతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈనాటి అవసరాలని, ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని దానికి అధినాయకుడు తీసుకునేటువంటి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించే పరిస్థితి పార్టీ శ్రేణుల్లో నుంచి, లేదా బయట ఉన్నటువంటి అనలిస్టులు కానివ్వండి, లేకుంటే కొంతమంది మేధావులుగా శ్రీనివాసరెడ్డి గారు సేమ్ టైంలో టీడీపీ జనసేన పొత్తు, సరే పొత్తు కొంత ఓట్ల బదలాయింపు అవుతుంది, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది రకరకాల, ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్లోకి వెళ్ళారు, అది వేరు. కానీ ముచ్చటగా మూడో పార్టీ బీజేపీతో కలిస్తే మీ పని గోవిందా అన్న ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది విన్నాం, మేము కూడా విన్నాం. మీరు అంటవేమి అది విడ్డూరం కాదు, లేకుంటే మీరు కావాలని అన్నట్టు కాదు. ఇది గతంలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అనేక అంశాలు చర్చించినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి